ఇంజనీరింగ్ చేయాలనే ఆశతో చాలామంది 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసి ఈసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవుతూ ఉంటారు సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్లో. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఏపీ తెలంగాణ విద్యార్థులు. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారండి. మన ఛానల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్కి 20 రోజుల టైం మాత్రమే ఉన్నా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే బ్లూ ప్రింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిపుల్ ఈ విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 20 రోజులు ఈసెట్ ఎగ్జామ్కి అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ట్రిపుల్ ఈ విద్యార్థులు ఎక్కువ కోర్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే కోర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎంపీసీ సబ్జెక్ట్స్ పైన తక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ని 20 రోజుల్లో క్రాక్ చేయడంలో 60% వచ్చేసి కోర్ సబ్జెక్టులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. రిమైనింగ్ 40% వచ్చేసి ఎంపీసీ సబ్జెక్టులకు ఇస్తే కనుక ఈ 20 రోజుల టైం కూడా మీకు చాలా ఎక్కువ అన్నట్టే అర్థం. ఓకేనా? సో ఈ 3 సంవత్సరాలు మన పడ్డ కష్టం అంతా కూడా ఈ 20 రోజుల్లో ఇంకాస్త కొంచెం పెంచి ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? మనకి 120 మార్కులు వస్తే సరిపోతుందండి. ఎందుకు అంటే ఇది సేఫ్ జోన్ అన్నట్టు. 200 మార్కులకు గాను 200 మార్కులు రావాల్సిన అవసరం లేదు. సో 120 అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మీరు టాపర్స్ ఏవైతే కాలేజెస్లో చదువుతూ ఉంటారో ఆ కాలేజ్లో మనం కూడా అడ్మిషన్ పొందొచ్చు. ఓకేనా? సో 120కి కాకుండా 150కి లేదంటే 130కి అయితే మీరు టార్గెట్గా పెట్టుకోండి. బై ఛాన్స్ ఎక్కడైనా మిస్టేక్స్ జరిగినా 120 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బేసిక్ లెవెల్లో సో ఎంపీసీ సబ్జెక్ట్స్లో 70 మార్కులు అయితే టార్గెట్గా పెట్టుకుందాం. వరస్ట్ కేసులో 50 మార్కులు వచ్చినా కూడా మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇక కోర్ సబ్జెక్ట్లో వచ్చేసి 90 మార్కులు అయితే టార్గెట్గా పెట్టుకుందామండి. సో వరస్ట్ కేసులో ఇక్కడ 50 మార్కులు అక్కడ 70 మార్కులు వచ్చినా కూడా మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. మరి ఇక్కడ 50 మార్కులు కోర్ సబ్జెక్ట్లో 70 మార్కులు ఎలా సాధించాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. మనకి ఉన్నది కేవలం 20 రోజుల టైం మాత్రమే. 20 రోజుల టైంలో ట్రిపుల్ ఈ విద్యార్థులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? 20 రోజులు అంటే మొత్తం అంతా తీసేసిన, అంటే మనం నిద్రపోవడానికి, టిఫిన్ చేయడానికి లేదంటే ఇతర పనులకి అంతా తీసేసినా కూడా మనకి క్వాలిటీగా 480 గంటల టైం అయితే ఉంది. ఓకేనా? సో ఈ 480 గంటల టైంలో మీరు ఒక 3000 బిట్స్ ప్రాక్టీస్ చేయలేరా? సో ఆ ప్రాక్టీస్ చేసిన బిట్లే మిమ్మల్ని క్వాలిఫై చేస్తే మంచి ర్యాంక్ కూడా సాధించేలా చేస్తాయి. ఓకేనా? దానికి ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంటే సరిపోతుంది. ఓకే?